గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు 2 స్టేట్‌మెంట్‌లు మాత్రం ఎప్పుడు ఇస్తా ఉంటారనమాట. ఆయన నాకు కులం లేదు, హ్మ్. కులం లేదు అంటారు. కానీ ప్రతి చోట అవును. గూడా కాపు అనే పదాన్ని మాత్రం 10 సార్లు తీసుకొచ్చి వాడతారు. ఇప్పుడు నేను అవును. కాపు కులానికి ఆయన నాయకుడు. దానికి వ్యతిరేకం గాదు. కాకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు అందరికీ అప్పీల్ అవ్వాలి ఓ మనిషి. అంతేగాని కాపులు, కాపులు అని 10 సార్లు ఆ మాట అంటుంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ ఏం జేస్తున్నారు? ఒక వర్గానికి, ఒక కులానికి అంటగడుతున్నారు. ఈయన గూడా దాన్ని ఎండోర్స్ అవును. చేసుకుంటున్నట్టే ఉంది గదా! ఈరోజు పిఠాపురం వెళ్లి, పిఠాపురంలో ఏమంటారు? నేను పిఠాపురమే నా నా కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడి నుంచే నేనుంటాను. ఇక్కడి నుంచే ఇంక నా నా కొత్త జన్మస్థానం అన్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. జన్మస్థలం అన్నట్టు. అది చెప్పడమే గాకుండా హ్మ్. ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. సో, కాపులందరూ ఏకీకృతంగా వర్క్ చేయాలి. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటారు. ఇప్పుడు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటంలో మనకందరి పాత్ర కావాలి. కాపులది గావాలి, బీసీలది గావాలి, కమ్మరిది గావాలి, రెడ్డిలది గావాలి, అందరిది గావాలి. సో, ఏ హ్మ్. రాజకీయ నాయకుడు గూడా వాళ్ళ కులాన్ని అంతగా ప్రమోట్ చేయడు. పవన్ కళ్యాణ్ ఎందుకు అన్ని సార్లు ప్రమోట్ చేసుకోవాల్సొస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవి గాని అంటే ప్రజారాజ్యం పార్టీ తరువాత ఇప్పుడు ఈ జనసేన పార్టీ. అసలు బేస్ అయిందే కాపు కులం మీద. కాపు ఓట్ల మీద బేస్ అయ్యొచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళు సాధించిన 18 సీట్లు కాపుల యొక్క ఆత్మ గౌరవం అని చెప్పుకోవచ్చండి. హ్మ్. వాళ్ళు ఇదిగో మా కులం నుంచి ఒక గట్టి నాయకుడిని సీఎంగా పంపించడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తే వచ్చిన సీట్లు ఆ 18 అని అనుకోవచ్చు. దానికోసం అని చెప్పే మరి పవన్ కళ్యాణ్ కూడా దాన్ని బేస్ చేసుకునే జనసేనలో అనే పార్టీని తీసుకొని రావటం గాని, మిగతా విషయాల్లో ఏదైనా గాని ఆయన బేస్ అయింది ఖచ్చితంగా కాపు ఓట్ల మీదే బేస్ అయ్యాడు. మా ఈ వారాహి యాత్ర పెట్టినప్పుడు గూడా ఎన్ని సార్లు చెప్పలేదండి ఆయన, కాపులందరూ కలిసి నాకు ఓట్లేస్తే నేనెందుకు ఓడిపోతాను అని. గాజువాకలో కానీ, ఈయన పోటీ చేసింది భీమవరంలో గాని, కాపులు అందరూ ఏసినా కూడా ఈయనకి సరిపోయిన ఓట్లొస్తాయా లేదా అనేది ఒకసారి చూసుకున్నాడాయన. మిగతా కులాల ఓట్లు ఎన్నొచ్చినాయి అనేది చూసుకున్నాడా ఆయన? ఏం చూసుకోలేదు. కాపులందరూ ఏస్తే నేనెందుకు ఓడిపోతాను అంటాడు. అంటే కాపులందరూ కలిసి ఓట్లేస్తే 18 సీట్లొస్తాయనేది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ఒక రకంగా దాన్ని డెడ్‌లైన్ గీసేసింది. ఇంక అంతకు మించిన ఆస్కారం లేదు అని. దాన్ని పెట్టుకొని మరి కాపులందరూ వాళ్ళకి ఓట్లెయ్యాలి. పక్క కులాలోళ్ళందరూ పవన్ కళ్యాణ్ యొక్క అభిమానాన్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క దాతృ గుణాన్ని చూసి ఓట్లెయ్యాలి. వాళ్ళు మాత్రం పైన చైర్‌లో కూర్చొని వాళ్ళ కులానికి చేసుకుంటారు. లేకపోతే ఏంటండి, కులానికి చేసుకుంటారు అనంటే తప్పు మాట కింద మాట్లాడతారు. మళ్ళీ మనకి మీరు పెద్ద ఇదిలే, మీరు ఇట్లానే మాట్లాడుకుంటారు. మీ కులం వాళ్ళందరూ ఇంతేనే, ఇప్పుడు నా కులాన్ని బయటకి తీస్తారు గానీ అసలు పవన్ కళ్యాణ్ కులం గురించి ఎవడు మాట్లాడమన్నాడు? కాపులు పెద్దన్న పాత్ర పోషించేదేంటి? ఏ వేరే బ్రాహ్మణులు పోషిస్తే తప్పా? వేరే కమ్మోళ్ళు పోషిస్తే తప్పా? లేదు దళితులు పోషిస్తే తప్పా? ఎక్కడ తప్పుంది? వాళ్ళే ఎందుకు పెద్దన్న పాత్ర పోషించాలి? ఒకడికి పెద్దన్న ఇచ్చి వాడికి పని చేయండి మీరు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో మాట్లాడారు అంటున్నారు గదా! దాంట్లో ఇంకా పెద్ద లఫ్డా ఉంది. మొన్న పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని ఆయన అనౌన్స్ చేసినా, దాన్ని మళ్ళీ నేను 2 రోజుల్లో దాన్ని క్లారిఫై చేస్తాను. మళ్ళీ ఎక్కడి నుంచనేది చాలా మంది నన్ను ఎంపీగా గూడా పోటీ చేయమని అడుగుతూ ఉన్నారు. నేను ఎంపీగా చేస్తానా? లేదా ఎమ్మెల్యేకి చేస్తానా? అనే దాని మీద గాని, లేదు 2 నేనే పోటీ చేస్తాననే దాని మీద గాని ఓ పెద్ద మీమాంస నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కన్‌ఫ్యూజన్ మాస్టర్. ఆయన కన్‌ఫ్యూషన్‌కి బ్రాండ్ అంబాసిడర్. మొన్న ఇలాంటి వీడియో నేను ఒకటి మన ఛానెల్‌లో పెడితే నా మీద అందరూ ఎగిరిపడ్డారు. ఈ రోజుకి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? ఎంపీగా పోటీ చేస్తున్నాడా? కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ తోటి ఉన్నాడా? ఈ రోజుకి బయటకొస్తున్న సమాచారం ఏంటి? పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, కాకినాడలో ఆయన ఎంపీగా పోటీ చేస్తాడు. ఈయన కాకినాడలో ఎంపీగా పోటీ చేసేటట్టయితే పిఠాపురంకి ఎమ్మెల్యేని అక్కడ ఎంపీ క్యాండిడేట్‌ని ఇక్కడికి మారుస్తారు. ఇది ఈ రోజుకి నడుస్తున్న వ్యవహారం. అసలు పవన్ కళ్యాణ్ పోటీల్లోనే ఇలాంటి ఒక పెద్ద మీమాంస గాని, ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ గాని నడుస్తుంటే ఏమనుకోవాలి ఆయన్ని? దీంతో పాటుగా ఇక కులం. నాకు కులమే లేదని చెప్పేవాడు కులం గురించే ఎక్కువ మాట్లాడతాడు. కులం గురించే ఎక్కువ మాట్లాడతాడు. అది కారణం చూడండి, పవన్ కళ్యాణ్ కాపు కులం గురించి మాట్లాడతాడు.
జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులం గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు కమ్మ కులం గురించి మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కాపు కులం గురించి మాట్లాడతాడు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. మాకివ్వండి పెద్దన్న పాత్ర, మేము పోషిస్తాం. మమ్మల్ని వెనకుండి నడపండి. ఏం నడపలేరా మీరు? అది కూడా ఇంకా పెద్దన్న పాత్రే అవుద్ది. అన్నయ్య సినిమాలో చిరంజీవి గనక తమ్ముళ్ళని ఇద్దరిని సాకినట్టు వాళ్ళని ముందు పెట్టి ఈయన వెనకుండిపోతాడు చూడండి. అలా ఉండొచ్చుగా పవన్ కళ్యాణ్ కూడా. అది కుదరదు. రాజ్యం వాళ్ళకే కావాలి, అధికారం వాళ్ళకే కావాలి, అందులో వచ్చే బెనిఫిట్లన్నీ వాళ్ళకే కావాలి, మళ్ళీ కాపుల ఓట్లన్నీ కావాలి, మళ్ళీ పక్క కులాలకు వచ్చేటప్పటికి కుల నిర్మూలన కావాలి, అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నుకోవాలి. ఇంత పెద్ద కన్ఫ్యూజన్ వేరే ఎవరికైనా ఒక్క రాజకీయ నాయకుడికి ఉందా చెప్పండి? కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడికి కూడా లేదు. ఇండిపెండెంట్ గా వేసేవాడికి కూడా కన్ఫ్యూషన్ ఉండదు. వేస్తాడా ఏడా, వేస్తే ఎక్కడ ఏ ఊర్లో వేస్తాడు, ఏ కాన్స్టిట్యున్సీలో వేస్తాడు, లేదు ఏ బేస్ మీద వేస్తాడు, వేసి ఊరక ఒక నామినేషన్ వేయటమే కదా, వేసేసాము అని అనుకుని మేరకు ఇంట్లో కూర్చుంటాడా, లేదు ఎవరి మీద పోరాడతాడు, ఒక క్లారిఫికేషన్ ఉంటది. పవన్ కళ్యాణ్ ఎవరి మీద పోరాడతాడో, ఏం చేస్తాడో, ఎందుకు చేస్తాడో ఒక పెద్ద కన్ఫ్యూషన్ అన్నమాట. అందుకని నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కన్ఫ్యూషన్ మాస్టర్. కన్ఫ్యూషన్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నాడు అని అంటే అది పవన్ కళ్యాణే. ఈ మాట చెప్పగానే అందరికి కోపం వస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ బదులుగా ఇదిగో పిఠాపురంలోనే పోటీ చేస్తాడు, లేదు కాకినాడకి ఎంపీగా పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేనా ఎంపీనా? ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి తీసుకుంటే చంద్రబాబు కింద పనిచేయాల్సి వస్తుంది. అదే ఎంపీగా పోటీ చేసి పైన అధికారం బీజేపీకి వస్తే వాళ్ళు ఏదైనా సహాయ మంత్రి అయినా ఇవ్వనివ్వండి, కేంద్ర మంత్రి అంటే ఎవరు? సీఎం కంటే కూడా గొప్పోడండి అని చెప్పుకోవడానికి ఒకటి కావాలి. ఇంత చూడండి వాళ్ళ ఒక్కొక్క మాట వెనక ఎంత ఉద్దేశాలు ఉంటాయో. ఇవన్నీ మీరు ఆపాదిస్తున్నారు, మీరు చెబుతున్నారు, మీరు ఇది చేస్తున్నారు అని అంటారు కానీ మనం ఏం చెయ్యం. దాని వెనకుండే గూఢార్థాలు మనకు అర్థం అవుతాయి. వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు మనకి అర్థం అవుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఇదిగో ఫలానాది క్లియర్ గా చెప్పండి. క్లారిటీ అస్సలు ఉండదు. ఎందుకు చేస్తాడో తెలియదు. ఆయన అన్నం ఎందుకు మానేస్తాడో, నిద్ర ఎందుకు మానేస్తాడో ఆయనకే తెలియదు. ఆయన అలాగే సార్. మానేశానని ప్రజలకు ఎందుకు చెబుతాడు? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అది కూడా తెలియదు. ఇప్పుడు అందుకనే పిఠాపురంలో ఏదైనా అంటే కన్ఫ్యూషనే కన్ఫ్యూషన్. పిఠాపురంలో ఈయన పోటీ చేయకపోతే ఇన్నాళ్ళు అక్కడ కష్టపడి క్యాడర్ నిర్మించుకొని పార్టీని బతికించుకుంటున్న వర్మ గారిని మొన్న అంత గొడవ చేస్తే చంద్రబాబు గారు తీసుకొచ్చి సముదాయించారు. సో రేపొద్దున ఈయన పోటీ చేయకపోతే అదంతా దండగే కదండి. రేపొద్దున ఈయన పోటీ చేయకుండా అది వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి. అంతా దండగే. అక్కడ ఈయన పోటీ చేయకుండా ఎంపీకి వెళ్తే ఆ ఎంపీ క్యాండిడేట్ ని ఇక్కడ మారుస్తారన్నారు చూడండి, వాళ్ళని ఖచ్చితంగా ఓడిస్తారు. వర్మ పవన్ కళ్యాణ్ అనుకుంటానంటే ఒప్పుకున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు అంతతోటి పిలిచి వేరే ఏదన్నా చేస్తానని వాగ్దానం ఇస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకొకడు అంటే ఊరుకుంటారేంటి? మొన్న రాజమండ్రికి ఏం జరిగింది? ఏం చేశాడో తెలియకుండా ఎవరికి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత చూస్తే వాడిని ఇంకో చోటకి మార్చుకోవాల్సి వచ్చింది. కందుల దుర్గేశ ఏదో పేరుండాలి, రాజమండ్రి రూరల్ అని. ఆయన పార్టీని ఆయన అనౌన్స్ చేసేసాడు. ఇంత మీమాంస ఇంకెక్కడ ఉండదు, ఒక్క పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి హృదయం లోపల మరొక హృదయం ఉంటుంది. దాంట్లో వాళ్ళకి వేరే అర్థాలు ఉంటాయి, వాళ్ళకి వేరే ఉద్దేశాలు ఉంటాయి. వాళ్ళ పెద్ద మెదడు చిన్న మెదడు అంటారు చూడండి, అలాగా చిన్న మెదడులో వాళ్ళకి వేరే మ్యాటర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి వేరే ఉద్దేశాలు ఉంటాయి. దాంతో వాళ్ళు అలాగనే ప్రవర్తిస్తారు. బయటకు మాత్రం ఏదో పెద్ద శుద్ధ పూసలాగా గంగా జలంతో పరమ పవిత్రంగా కడిగి తీసిన ఆని ముత్యంలాగా కనిపిస్తారు. ఇవన్నీ ఆని ముత్యాలు కాదు, మన కర్మకి స్వాతి ముత్యాలు ఇవన్నీ. ఆ విషయం మాత్రం ఎవడిని అనగానే వాడిని ఎమ్మడిపడి తిట్టటం, అదొక్కటి నేర్చుకున్నారండి వీళ్ళు. ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పని ఏమిటాయా అని అంటే శ్రీరెడ్డిని వేధించటం, లేదా కత్తి మహేష్ ని వేధించటం, మెంటల్ పోసాని కృష్ణమురళిని వేధించటం, లేకపోతే కాటా సుబ్బారావు ఇంతకుముందు మేము పెట్టిన కుండబద్దలు ఛానల్ పెట్టిన మా నాన్న కాటా సుబ్బారావుని వేధించటం, ఇవన్నీ చేయటం తప్ప వీళ్ళకి వేరే ఏం చేతకాని కూడా చేత. అది అంతే సార్. అంటే బేసిక్ గా కూడా చూసుకుంటేనంటే మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ విమర్శను తట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినాక విమర్శించుకుంటూ ఉంటారు కదా. కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ప్రశంసిస్తారు. ప్రశంసను ఎలా అయితే తీసుకున్నారో విమర్శను అందులో తీసుకోవాలి. విమర్శలో సద్విమర్శ ఉందనుకోండి యాక్సెప్ట్ చేయాలి. లేదా దాని మీద దురుద్దేశంతో విమర్శించామనుకోండి తిట్టండి, పర్లేదు.
కానీ ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా సద్విమర్శ. అది వాళ్ళు తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక యూనివర్సల్ లీడర్‌గా ఎదగాల్సిన పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి పరిమితం అవుతున్నాడు. అది ఎవరో చేయట్లేదు. ఆయనకాయన చేసుకుంటున్నారు. అది ఆయన రాజకీయ భవిష్యత్తుకే తప్పనమాట అది. సో, డెఫినిట్‌గా అందులో మాత్రం ఆయన రెక్టిఫై చేసుకోవాలి. అన్ని సార్లు కాపు అనే మాట ఆయన వాడక్కర్లేదు. నువ్వు వాడినా వాడకపోయినా కాపులంతా నీ ఎనకాలే ఉంటారు. సో, నువ్వు 10 సార్లు వాడి మిగతా వర్గాలను దూరం చేసుకోమాక. అది. థాంక్ యూ ఓకే. సార్. థాంక్ యూ అండి. నమస్తే.